జీవము గల ప్రభు యేసు క్రీస్తునందు మికిలిగా ప్రేమింపబడు ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, విశేషముగా పునీత జోజప్ప గారి యొక్క భక్తి కలిగినటువంటి వారులారా, అలాగే పరిశుద్ధ మరియ తల్లి ఎడల అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తులు కలిగినటువంటి దేవుని బిడ్డలారా, పూజ ప్రారంభములో మన విచారణ గురువులు ఒక చక్కటి మాటను చెప్పారు. మరియ తల్లిని యోసేపును విడదీయకూడదు, వాళ్ళిద్దరినీ విడదీయకూడదు. తల్లి తిరుసభ మార్చి నెల 19వ తారీఖున పునీత యోసేపు మరియ తల్లి భర్త ఆయన పండుగను కొనియాడమని ఆహ్వానిస్తుంది. పునీత యోసేపు గారి మహోత్సవం అని అక్కడ లేదు. మరియ తల్లి భర్త అయినటువంటి పునీత యోసేపు, హస్బెండ్ ఆఫ్ మదర్ మేరీ, ఆమె భర్త ఈ నూతన గ్రంథములోనైతే, దివ్య పూజా గ్రంథములోనైతే వరుడు అని రాయబడి ఉంది. ప్రియులకు దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయము మార్కు శుభవార్త 10వ అధ్యాయము 9వ వచనం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 9వ వచనం. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికెను. మరొకసారి గట్టిగా చదువుమ్మా. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు అని యేసు వారితో పలికి. ఎవరితో పలికాడు? పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు యేసు ప్రభుని చిక్కించుకోవాలి తమ మాటలలో అని పన్నాగం పడినటువంటి వారందరికీ కూడా యేసు స్వామి ఇచ్చినటువంటి సమాధానం. వారు వచ్చి ఏమని అడిగారు? అయ్యా, ఏ కారణం చేతనైనా కూడా భర్త భార్యకు విడాకుల పత్రమును రాసి ఇచ్చి విడదీయవచ్చునా అని అడిగారు. సాధారణంగా మన సమాజము ఈ మాట కట్టుబడి ఉంటుంది. విడాకులు ఇవ్వవచ్చు అని మానవ సమాజము, మానవ మేధస్సు, మనుషులు ఏర్పాటు చేసినటువంటి శాసనాలు, చట్టాలు అందుకు అంగీకరిస్తూ ఉన్నాయి. యేసు స్వామి ఏమంటున్నాడు? అయ్యా, మీకు అందరికీ కూడా ధర్మశాస్త్రం తెలుసు. ధర్మశాస్త్రం ఏమని వ్రాయబడి ఉంది అంటే, వ్యభిచార కారణమున భార్యాభర్తల బంధమును విడదీయవచ్చు అని వారు చదువుకున్నటువంటి, నేర్చుకున్నటువంటి, ఉపదేశం పొందినటువంటి ధర్మశాస్త్రాన్ని యేసు స్వామికి సూటిగా చెప్పినప్పుడు యేసు స్వామి అంటున్నాడు, మీ హృదయ కాఠిన్యము బట్టి మోషే ప్రవక్త అలా చెప్పాడు, కానీ సృష్టి ప్రారంభమున ఇలా లేదు. సృష్టి ప్రారంభమున ఇలా లేదు. తండ్రి అయినటువంటి దేవుడు అవ్వ ఆదాములను కలుగు చేసినప్పుడు వాళ్ళిద్దరిని ఏదైనా వనంలో ఉంచి తనకు లోబడి తన ఆజ్ఞ ప్రకారము, ఆయన మార్గ ప్రకారము జీవించాలని కోరుకున్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు? ఒక్క నిషేధం పెట్టాడు. ఆ వృక్షం యొక్క, జ్ఞాన వృక్షం యొక్క ఫలములను తినకూడదు. ఏమవుతుంది? మంచి చెడులు విచక్షణ జ్ఞానం వస్తుంది, మీరు తింటే చనిపోతారు అని ప్రభు అయినటువంటి దేవుడు అనలేదు. సైతానుడు అలా మోసగించి మొట్టమొదటి జీవితాన్ని, ఆది తల్లిదండ్రుల వివాహ దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం కావాలి, చేయాలి అని సైతానుడు చాలా చాలా కుట్రలు పన్నాడు. కానీ ప్రభు అయినటువంటి దేవుడు వాళ్ళిద్దరు తప్పిదం చేసిన దాంపత్య జీవితంలో భార్యాభర్తలుగా ఒకరి మీద ఒకరు వేరెత్తి చూపుకుంటూ మనస్పర్ధతో, ఇదిగో నీవు నాకు తోడిచ్చినటువంటి అవ్వ నన్ను మోసగించింది, ఇదిగో ఈ సర్పము నన్ను మోసగించింది, ఒకరి మీద ఒకరు సాకులు పెట్టుకున్నప్పుడు ప్రభు అయినటువంటి దేవుడు ఆ దాంపత్య జీవితాన్ని విచ్ఛిన్నం చేయలేదు. వాళ్ళని క్షమించాడు. క్షమించి వాళ్ళు కలిసి జీవించాలి, కలిసి శ్రమపడాలి, జతగా ఉండాలి అని కోరుకున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకు యేసు స్వామి ఈరోజు ఏమంటున్నాడు? సృష్టి ప్రారంభమున ఇలా విడిపోవటానికి ఆస్కారం లేదు. తండ్రి అయినటువంటి దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేరుపరపరాదు. దేవుడు
జతపరిచినటువంటి జంట. అంటే ఇది దైవశాస్త్రం, దేవుని ఆలోచన, దేవుని యొక్క చిత్తము. దేవుడు మానవాళి మీద ఏం చేస్తున్నాడంటే భార్యాభర్తలు కలిసి ఉండాలి. కష్ట సుఖాలలో, కలిమి లేములలో, వ్యాధి బాధలలో, చీకు చింతలలో అన్నిటిలో కూడా వారిద్దరు ఒకటిగా ఉండాలి అని కోరుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, జతపరచడం. జత అంటే అందరికీ తెలుసు కదా. ఇక్కడ చాలామంది కళ్ళజోడు పెట్టుకున్నారు. అందరూ కళ్ళజోడు పెట్టుకున్నారు. 2 కళ్ళకు పెట్టుకున్నారు, ఒక్క కన్నుకే పెట్టుకున్నారా? చూడండి, ఎవరైనా ఒక కన్నుకి పెట్టుకున్నారేమో. అలా తయారు చేయబడవు, ఒకటి తయారు చేయబడదు. అలాగే దాంపత్య జీవితంలో కూడా ప్రభు అయినటువంటి దేవుడు జతపరిచాడు, ఇద్దరిని చేశాడు. దంతకు తగినటువంటి బొంత అని అంటారే, ఎవరికి తగినటువంటి రీతిన వాళ్ళకు ప్రభు అయినటువంటి దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం అనుకోవచ్చు, కొంతమందిని మిస్ మ్యాచింగ్ అంటారు. పొట్టిగా ఉంటారు, పొడుగుగా ఉంటారు, వాళ్ళిద్దరికి పెళ్ళి ఉంటుంది అనుకుంటాం, ఏంది ఇది అనేది. కొందరు లావుగా ఉంటారు, సన్నగా ఉంటారు, వాళ్ళిద్దరికి వివాహం అవుతుంది. ఏంటి మనకు అర్థం కాదు. దేవుడు జతపరిచిన జంటను మానవుడు వేర్పరపరాదు. భార్యాభర్తల యొక్క బంధము ఐక్యముతో, సఖ్యతతో, ఏకత్వముతో ఉండవలసినటువంటిది ఈ భార్యాభర్తల బంధం. ప్రియులకు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ జోజప్ప గారిని, పరిశుద్ధ మరియ తల్లిని తల్లి తిరుసభ ఎన్నడూ కూడా విడదీయదు. మనమందరం చేసేటువంటి ప్రార్థనలు కూడా బాగా గమనిస్తే వేడుదల చేసేటప్పుడు పరిశుద్ధ మరియమ్మ గారు అన్నటువంటి వెంటనే పరిశుద్ధ జోజప్ప గారని చెప్తాం. మా కొరకు వేడుకొనండి అని చెప్తాం. ఈ మధ్య కాలంలో ఫ్రాన్సిస్ జగద్గురువులు ప్రత్యేక రీతిన పూజా బలి గ్రంథంలో ఉన్నటువంటి పూజ క్రమముల్లో మరియ తల్లి పేరు అయిపోయినటువంటి వెంటనే పునీత జోజప్ప గారి యొక్క పేరును ఉచ్చరించాలి, చెప్పాలి అనేటువంటి ఒక శాసనాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే వాళ్ళిద్దరిని విడదీయకూడదు. దేవుని జంట, దేవుడు జతపరిచిన జంటను మానవులు ఎవరు కూడా వేరుపరపరాదు అని అంటుంది. మనము పరిశుద్ధ జోజప్ప గారిని మరియ తల్లికి భర్తగా, బాలయేసుకు సాకుడు తండ్రిగా, అంటే సంరక్షకుడుగా, అందుకు ఈరోజు పూజ ప్రారంభంలో చదివినటువంటి సంఘ ప్రార్థనలో సంరక్షణ అనేటువంటి పదాన్ని చాలా చక్కగా 2-3 పర్యాయాలు మనం చదువుకుంటాం. అంటే పునీత జోజప్ప గారు పరిశుద్ధ కుటుంబానికి, తిరు కుటుంబానికి ఆయన తలమానికమైనటువంటి యజమానుడు. కుటుంబానికి యజమానుడు ఎలాంటి సుమాతృకనిస్తాడో, ఎలాంటి రక్షణనిస్తాడో, ఎలాంటి భరోసానిస్తాడో దానిని బట్టే కుటుంబం రూపొందుతుంది. కుటుంబ యజమాని చక్కగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మనము మొదటి పట్టణాన్ని చాలా చక్కగా ఆలకించి ఉన్నాం. మొదటి పట్టణంలో సుమాతృక గురించి ద్వితీయోపదేశ కాండం నుంచి చదువుకున్నాం. మొదటి పట్టణాన్ని అక్కడ మనం విన్నప్పుడు, సిస్టర్ గారు చదివినప్పుడు కొన్ని సద్గుణాల గురించి చెప్పుకుంటూ వచ్చారు. మార్గదర్శకంలో ఉండాలి, వెలుగులో జీవించాలి, ఓర్పు సహనం కలిగి ఉన్నటువంటి రీతిలో మనము మసులుకోవాలి, దేవుని మార్గంలోనే జీవించినటువంటి నరుడు పరిపూర్ణమైనటువంటి దేవుని ఎడల ప్రేమ కలిగినటువంటి వాడుగా ఉంటారు అనేటువంటి మాటలను మనమందరం కూడా విన్నాం. మనము రోమీయులకు రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయము 7వ వచనంలో సగ భాగాన్ని చదువుకుందాం. రోమీయులకు రాయబడినటువంటి లేఖ 13వ అధ్యాయము 7వ వచనంలో సగ భాగం ఉంది. కనుక ఎవరికి చెల్లింపవలసినది వారికి చెల్లింపుడు, కప్పములను కట్టవలసిన వారికి కప్పములను, పన్నులను కట్టవలసిన వారికి పన్నులను కట్టువేయుడు. ఇప్పుడు ఇది చక్కగా చదువు. ఎవరికి భయపడవలనో వారికి భయపడుడు, ఎవరిని గౌరవింపవలెనో వారిని గౌరవింపుడు. మనమందరం కూడా పరిశుద్ధ యోసేపు గారిని గౌరవిస్తూ ఉన్నాం, తిరు కుటుంబ యజమానిగా గౌరవిస్తున్నాం. ఏ కుటుంబం అయితే నిజంగా పరిశుద్ధ జోజప్ప గారిని తమ కుటుంబానికి ఆదర్శంగా తీసుకొని ఆయన్ను గౌరవిస్తారో,
ఆ కుటుంబము జోజప్ప గారి కుటుంబం వలె వర్ధిల్లుతుంది. జోజప్ప గారి కుటుంబము అంటే కష్టాలు లేవని కాదు, బాధలు లేవని కాదు, వాళ్ళు పడినటువంటి అష్ట కష్టాలు మనకందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలో కొంతమంది ఫాదర్లు మీకు ప్రసంగాల్లో చెప్పి ఉండొచ్చు, పునీత జోజప్ప గారు నిద్రపోయేటువంటి జోజప్ప గారు అని చెప్పి ఉండొచ్చు. మన జగద్గురులు ఫ్రాన్సిస్ పాప్ గారు 2022 సంవత్సరములో ఈ స్లీపింగ్ జోసెఫ్ అంటే నిద్రపోయేటువంటి యోసేపు గారు అనేటువంటి ఒక క్రొత్త ఆలోచనతో పరిశుద్ధ గ్రంథ బైబిల్ నుంచే వారు తీసుకున్నటువంటి ఆదర్శం. ఫ్రాన్సిస్ పాప్ గారు అంటారు, నాకు వచ్చినటువంటి కష్టాలు, బాధలు, వాటన్నిటిని కూడా ఒక పేపర్లో రాసుకొని ఆ నిద్రపోతున్నటువంటి జోజప్ప గారి యొక్క స్వరూపం కింద పెట్టేటువంటి వాడు. దాని అర్థం ఏమిటంటే, అయ్యా యోసేపు గారు, మీరు ఏ విధంగానైతే మీ బాధలు, మీ కష్టాలు వచ్చినప్పుడు మీరు నిద్రలో కూడా మననం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ దైవ చిత్తాన్ని ఎరిగింపగలగాలి అనేటువంటి ఉద్దేశంతో మీరు నిద్రలో సహితము దేవుని యొక్క దూత వర్తమానాలను పొందారు. మీరు దేవుని యొక్క దూత వర్తమానాలను పొందారు. మీరు ఆ దూత వర్తమానాలను పొంది మీరు చాలా జాగరూకతతో, అప్రమత్తతతో చిన్నారి శిశువు అయినటువంటి యేసు ప్రభుని, మరియ తల్లిని, ఇద్దరిని కూడా మీరు సంరక్షించగలిగారు. ఉపద్రవములు, ప్రమాదములు, అపాయములు, హేరోదు రాజు యొక్క కుట్ర, వీటన్నిటి నుంచి మీరు రక్షించగలిగారు. దేవుని దూత వర్తమానాన్ని మీరు నమ్మారు అంతగా. అంటే దేవుడు అన్ని వేళల్లో కూడా మనతో మాట్లాడతారని అర్థం. నిద్రపోయేటువంటి సందర్భంలో కూడా దేవుడు తన దివ్యమైనటువంటి సందేశాన్ని మనకిస్తారు. కళల రూపంలో కూడా ఇస్తారు, కళల రూపంలో కూడా మనకి ఇస్తారు అనేటువంటి సత్యాన్ని ఈ మన జగద్గురులు ఫ్రాన్సిస్ తండ్రి గారు మనకు చాలా చక్కగా వివరిస్తున్నారు. మత్తయి శుభవార్త తీసుకుందాం. మత్తయి శుభవార్త మొదటి అధ్యాయంలో ఈరోజు చదువుకున్నాం. 19వ వచనము, ఆమె భర్తయగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టము లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. అంటే యోసేపు గారికి ఉన్నటువంటి ఒక తలభారం, సమాజములో తల ఎత్తుకొని తిరగలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో, తన ప్రమేయం లేకుండానే తన భార్య గర్భవతి కావటము ఆయనకు అంతగా అర్థం కానటువంటి విషయం. అటువంటి సందర్భములో ఒక మాట రాయబడి ఉంది యోసేపు గారి గురించి. ఇది అందరికి కూడా చాలామంది గురువులు చెప్పుంటారు, చాలా ప్రసంగాలు వింటాం. ఒకే ఒక మాట ఏంటి? యోసేపు గారు నీతిమంతుడు అని. భోజనము అంతా ఉడికిందా లేదని చూసేటందుకు అన్ని మెతుకులు తీయాం. అన్ని మెతుకులు తీసి ఒక్కొక్క మెతుకును పరీక్షించి ఇది బాగా ఉడికిందిలే అని పక్కన పెట్టాం. అట్లాగా ఉడికిందా లేదని చూసేటందుకు 1-2 మెతుకులే, అంతే, 1-2 మెతుకులే చూస్తాం. యోసేపు గారి యొక్క సద్గుణాలను, యోసేపు గారి యొక్క ఉదారమైనటువంటి మంచి గుణాలను బాగా తెలియజేయటానికి పరిశుద్ధ గ్రంథ బైబిల్లో యోసేపు గారి గురించి ఒకే ఒక మాట, అది నీతిమంతుడు అని చెప్తుంది. ఏమని చెప్తుంది? నీతిమంతుడు. చాలు. ఆ ఒక్క మాటతో అనేక రకాలైనటువంటి సద్గుణాలను మనం ఒకదాని తర్వాత ఒకటి విశ్లేషించుకోవచ్చు. మొట్టమొదటి చూడండి, 20వ వచనం. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభువు దూత కలలో కనిపించి, దావీదు కుమారుడు ఒక యోసేపు, నీ భార్య అయినటువంటి మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు, ఏలైనా ఆమె పవిత్ర ఆత్మ ప్రభావం వలన గర్భం ధరించినది. అంటే దేవుని సందేశము ఏంటి అంటే, అంగీకరించు, యాక్సెప్టెన్స్, మెసేజ్ ఆఫ్ యాక్సెప్టెన్స్. నీవు నీ భార్యను అంగీకరించు, నీవు నీ భార్యను అంగీకరించు. ఆమె పొందినటువంటి గర్భము సర్వోన్నతుడైనటువంటి దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించింది. ఇది దైవ చిత్తం, దేవుని నీవు అంగీకరించాలి అని చెప్పినప్పుడు దూత వర్తమానాన్ని అంగీకరించాడు. దూత ఎలాగోనైతే అతనికి యేసు ప్రభు అని పేరు పెట్టము, యేసు అని పేరు పెట్టమన్నప్పుడు అలాగనే అదే విధంగా చెప్పాడు. తర్వాత 13వ వచనం, 2వ అధ్యాయము 13వ వచనం. 2వ అధ్యాయము. వారు వెళ్ళిన పిదప ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపించి శిశువును చంపుటకు హేరోదు వెతకపోవచ్చున్నాడు. చూడండి, ఇక్కడ వచ్చేసి దేవుని వర్తమానం ఏమిటంటే,
అలర్ట్నెస్, గాడ్స్ మెసేజ్ ఆఫ్ అలర్ట్నెస్ అంటే చాలా జాగ్రత్తగా ఉండు, కేర్ఫుల్గా ఉండు, జాగరూకత వహించు. శిశువును చంపుటకు హెరోదు కుట్రపనుచున్నాడు. జ్ఞానులు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు కపటోపాయంతో మీరు వెళ్ళి ఆ శిశువు జాడను కనుగొని ఆయనకు నమస్కరించి కానుకలు చెల్లించి మరలా తిరిగి నా దగ్గరికి రండి అని కపటోపాయంతో శిశువును చంపుటకు హెరోదు ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి హెరోదు దగ్గరికి వెళ్ళకూడదు అని మరలా ప్రభువు దూత యోసేపునకు కలలో కనిపిస్తుంది. ఏమని చెప్తుంది? వెంటనే చిన్నారి బిడ్డను మరియ తల్లిని తీసుకొని ఐగుప్తునకు వెళ్ళిపోమ్మని ఆనతీస్తుంది. కుటుంబ యజమాని, సంరక్షకుడు కనుక చాలా జాగరూకతతో అప్రమత్తత కలిగి నిద్ర నుంచి మేలుకొని అక్కడ వాక్యం అంతటా యోసేపు లేచి ఆ బిడ్డను తల్లిని తీసుకొని ఆ రాత్రి యందు ఐగుప్తునకు వెళ్ళెను. ఐగుప్తునకు ప్రయాణం అయిపోయాను. రాత్రి యందు అంటే జాగు చేయలేదు. ఎప్పుడైతే దేవుని వర్తమానం దూత ద్వారా వచ్చిందో వెంటనే దానికి రెస్పాన్స్, వెంటనే దానికి తత్క్షణమే అలర్ట్గా లేచి ఏం చేస్తున్నాడు? బిడ్డను తల్లిని తీసుకొని ప్రయాణమైపోతున్నాడు. సంరక్షకుడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇంత జాగరూకతతో అప్రమత్తతో మెలకువ కలిగి ఉండాలి ప్రతి కుటుంబ యజమాని అని రెండవ సందేశంగా కలలో దేవుని దూత వర్తమానం ఇస్తుంది. మూడవది మత్తయి శుభవార్త 2వ అధ్యాయము 19వ వచనంలో చదువుతుంది. హెరోదు రాజు మరణానంతరము ఐగుప్తునందున్న యోసేపునకు ప్రభువు దూత కలలో కనిపించి లెమ్ము బిడ్డను తల్లిని తీసుకొని ఇజ్రాయేలు దేశమునకు తిరిగి పొమ్ము. చూడండి, ఇజ్రాయేలు దేశం ఐగుప్తునకు వెళ్ళాడు. అక్కడ నుంచి మరలా కలలోనే ప్రభువు దూత కలలో యోసేపునకు కనిపిస్తుంది. అంటే దేవుని దివ్య సందేశము యోసేపునకు తరచుగా, అంటే యోసేపు నిద్రపోతున్నాడా లేదా అనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. అంటే ఆయన అహర్నిశలు పగలు రాత్రి ఎల్లప్పుడు కూడా మరియ తల్లిని ఉద్దేశించుకొని, యేసు స్వామిని ఉద్దేశించుకొని ఒక కుటుంబ యజమానిగా తన బాధ్యతను చక్కగా నిర్వర్తించాలి అనేటువంటి ఏకైక దృఢ లక్ష్యముతో ఉన్నాడు. కనుక అతనికి నిద్ర పడుతుందా లేదా అనేటువంటిది మనమే ఆలోచన చేసుకోవాలి. అటువంటి సందర్భంలో కూడా దేవుడు దూత ద్వారా ఆయనకు సందేశాన్ని ఇస్తున్నాడు. గాడ్స్ మెసేజ్ ఆఫ్ కంఫర్ట్ అంటే అయ్యా ఇక పర్వాలేదు, నెమ్మదిగా ఉండుము. శిశువును చంపాలని చూసినటువంటి హెరోదు రాజు మరణించాడు. ఇప్పుడు నీవు ఐగుప్తులో ఉన్నావు. ఇక్కడ నుంచి తిరిగి తీసుకొని వెళ్ళి మళ్ళా గలిలయ ప్రాంతమునకు వెళ్ళము. ప్రియులకు దేవుని బిడ్డలారా, 22వ వచనం చివరి భాగం. హెరోదు స్థానమున అతని కుమారుడు ఆర్కెలాస్ యూదా దేశాధిపతి అయ్యనని విని అచ్చటికి వెళ్ళుటకు యోసేపు భయపడెను. అంటే హెరోదేము చనిపోయాడు. ఆయన స్థానమున అతని కుమారుడు ఆర్కెలాసు అనేటువంటి అతను అయ్యాడు కదా, అతను కూడా ఏమన్నా చంపుతాడేమో బిడ్డను శిశువును అని భయపడుతూ ఉన్నాడు. అప్పుడు ప్రభువు దూత చూడండి, కలలో హెచ్చరింపబడిన ప్రకారము యోసేపు గలిలయ సీమకు పోయి నజరేతు నగరమున నివాసం ఏర్పరచుకొనెను. అతడు నజరేయుడు అనబడును అను ప్రవక్తల ప్రవచనం నెరవేరినట్లు ఇది జరిగిన. అంటే దేవుని సంకల్పాన్ని భూలోకములో నిర్వర్తించుటకు యోసేపు గారికి ఇవ్వబడినటువంటి పాత్ర, ఆయనకి ఇవ్వబడినటువంటి దాన్ని తూచా తప్పకుండా 100% నిర్వర్తించినటువంటి మహనీయుడు పునీత జోజప్ప. అందుకు పునీత జోజప్ప గారిని మనము గౌరవించవలేను అని మనము రోమియో పత్రికలో 13వ అధ్యాయంలోని 7వ వచనంలో సగభాగంలో మనం విన్నాము, ఎవరికి భయపడను వారికి భయపడుడు, ఎవరిని గౌరవింపాలనో వారిని గౌరవించండి. మనం పునీత జోజప్ప గారిని గౌరవిస్తూ ఉన్నాం. ఎందుకు గౌరవిస్తున్నాం? మంచి కుటుంబ యజమాని, మంచి సాకుడు తండ్రి, మంచి భర్త, కుటుంబాన్ని గురించి నిరవధికంగా ఆహర్నిశలు ఎల్లప్పుడూ కూడా దేవుని చిత్త ప్రకారము నడిపించాలి అనేటువంటి తృష్ణ కోరిక కలిగినటువంటి మహనీయుడు పునీత జోజప్ప గారు.
ప్రియులకు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం ఎల్లప్పుడూ కూడా పునీత జోజప్ప గారిని, అంటే జగద్గురువులు ఫ్రాన్సిస్ బాబు గారు చెప్పినటువంటి రీతిన, నీ కుటుంబములో నీకు ఏదైనా సమస్య, ఇబ్బంది, కష్టము, ఇలాంటి అవాంతరాలు ఏంటన్నా వచ్చినప్పుడు నీవు భయపడకుండా నీవు పునీత జోజప్ప గారి యొక్క శరణ వేడుకుంటూ ఆయన విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ కుటుంబము చక్కగా సరళంగా దేవుని చిత్త ప్రకారం నడిపింపబడుటకు గొప్ప శక్తి కలిగినటువంటి ప్రార్థన బలాన్ని పునీత జోజప్ప గారి నుంచి మనం పొందుతాం. కనుక ప్రతి కుటుంబ యజమానురాలు ప్రత్యేకమైనటువంటి రీతిన నిద్రపోతున్నటువంటి యోసేపు గారి యొక్క, ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల పునీత యోసేపు గారి యొక్క స్వరూపాలు, నిద్రపోతున్నటువంటి యోసేపు గారి యొక్క స్వరూపాలు కోకొల్లలుగా ఉన్నాయి. తెచ్చుకొనటము భక్తి ప్రపత్తులతో మన బాధలన్నిటి కూడా జోజప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు ఆలకించాలని కూడా చాలామంది కథోలిక క్రైస్తవులు దేవుని బిడ్డలందరూ కూడా ఇలాంటి క్రొత్త భక్తి మార్గాన్ని అనుసరిస్తున్నారు. మనము కూడా మన యొక్క కుటుంబము చిందరవందర కాకుండా ఉండాలంటే జోజప్ప గారి ప్రార్థన ఉండాలి, జోజప్ప గారి మాతృక ఉండాలి, జోజప్ప గారిని అనుసరించాలి, జోజప్ప గారిని గౌరవించాలి. అటువంటి గొప్ప శక్తి బలము ఇలా మనము పండుగ చేసుకునే కొద్దీ, సంవత్సరాలు పెరిగే కొద్దీ ఇంకా ఎక్కువగా ప్రబలమవుతూ జోజప్ప గారి ఆలనా పాలన క్రింద మన మర్యాపురమే కాదు, మన మేత్రాసనానికి కూడా పాలక పునీతులు పునీత జోజప్ప గారు, వారి ఆలనా పాలన క్రింద మన కుటుంబాలు, మన గ్రామము, అలాగే మన విచారణ, మన మేత్రాసనం అన్నీ కూడా ఎల్లప్పుడూ అభివృద్ధి చెందాలని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు సహాయపడినట్లు వేడుకుందాం.